గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, ఇలా చేస్తే సిరి సంపదలు వెళ్లిపోతాయి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఇస్తే సిరి సంపదలు వెళ్లిపోతాయి అంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం. మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని, అలాగే శుక్రవారం పూట ఎవరికైనా రుణమిస్తే తిరిగి రావడం కష్టమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. మంగళ శుక్రవారాలలో ఎవరికీ రుణం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కానీ మంగళవారం శుక్రవారాలలో అప్పు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టుకోవచ్చు. శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ తల్లి డబ్బు రూపంలో మన నుంచి ఇతరులకు వెళ్లిపోతుందనే ఆచారంతో ఆ రోజు చాలా మంది డబ్బును ఇతరులకు ఇవ్వరు. అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి. ఇంకా కుజుడు సమస్యలు సృష్టించడంలో దిట్ట. అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయడం సబాబు కాదని పెద్దలు అంటూ ఉంటారు. మంగళవారం శుక్రవారాలలో ధనం ఇవ్వకూడదనే నియమం ధర్మశాస్త్రాలలో లేదని, ఈ నియమం పెద్దలు అనుసరించిన ఆచారాలలో ఒకటని పండితులు చెప్తున్నారు. అయితే వారాలతో సంబంధం లేకుండా ఏ రోజైనా ఏ వారమైనా సూర్యాస్తమయం అయిన తర్వాత ధనం, బంగారం ఇవ్వకూడదు. సూర్యాస్తమయం అయ్యాక మరుసటి రోజు సూర్యోదయం వరకు ఎవరికీ ధనం కానీ, స్వర్ణం, వెండి కానీ ఇవ్వకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇతరులకు ఇస్తే సిరి సంపదలు మనల్ని వదిలి దూరంగా వెళ్లిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష.